చైన్ స్నాచర్ల ఆట కట్టిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. ఎన్నాళ్ళు తమను ముప్పు తిప్పలు పెట్టిన కేటుగాళ్లను పక్కా వ్యూహాలతో పట్టుకుంటున్నారు. పోలీస్ బాసులు ఏర్పాటు చేసిన యాంటీ స్నాచింగ్ టీమ్స్ ఇప్పుడిప్పుడే ఆశించిన ఫలితాలు సాధిస్తున్నాయి. ఇన్నాళ్లు పట్టు చిక్కకుండా తప్పించుకు తిరిగారు. ఇప్పుడు తడాక చూపిస్తామంటున్న పోలీసులు. చైన్ గ్యాంగ్స్ ను పట్టుకునేందుకు భారీ ఆపరేషన్. కేటుగాళ్లను అరెస్ట్ చేస్తున్న స్పెషల్ టీమ్స్. జంట నగరాల్లో చైన్ స్నాచింగ్స్ ఏ స్థాయిలో జరుగుతున్నాయో మనకు తెలుసు. శివారు ప్రాంతాల్లో స్నాచింగ్స్ ఎక్కువగా జరుగుతుండటంతో పోలీసులు ఆ దిశగా దృష్టి సారించారు. స్నాచింగ్స్ చేస్తున్నది ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన ఇరానీ గ్యాంగ్సేనని కనిపెట్టిన ఖాకీలు వారిని పట్టుకునేందుకు త్రిముఖ వ్యూహాన్ని అమలు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ లో నిరంతరం తనిఖీలు చేస్తూనే ప్రత్యేక బృందాల్ని ఉత్తరాది రాష్ట్రాలకు పంపారు. అదే సమయంలో స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేసి అదనపు ట్రైనింగ్ ఇచ్చారు. దీంతో ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా మరో 5గురిని పట్టుకుని భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన చైన్ స్నాచర్లు ఇప్పటికీ గొలుసు దొంగతనాలు చేస్తూనే ఉన్నారు. గత నెలలో ఒకే రోజు 11 స్నాచింగ్స్ చేసి సిటీ జనాన్ని హడలెత్తించారు. ఆ తర్వాత కూడా బెంగళూరు, నిజామాబాద్ జిల్లాల్లో వారు చేసిన దోపిడీలకు అడ్డే లేకుండా పోయింది. కేటుగాళ్లు టీసీఎం వాహనాల్లో వస్తుండటంతో వాళ్లను కనిపెట్టడం పోలీసులకు తలనొప్పిగా మారింది. కొన్ని సందర్భాల్లో కత్తులు, తుపాకులు వంటి ఆయుధాలతో బెదిరించి మరీ దోపిడీ చేస్తున్నారు. ఆ మధ్య నల్గొండ జిల్లా నకరేకల్ దగ్గర గొలుసు దొంగల్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దుండగులు పోలీసులకే తుపాకులు చూపించి బెదిరించారు. ఇప్పటి వరకు చైన్ స్నాచింగ్ అనేది 382 ఐపీసీ ఎక్స్టార్షన్ లో పెట్టేది. 382, 384 ఐపీసీ ఈ సెక్షన్స్ పెట్టి చైన్ స్నాచింగ్స్ అనేది మేము డీల్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు కొద్దిగా వైలెన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కనుక అటువంటి కేసెస్లో ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే కొద్దిగా వైలెన్స్ మేము చూస్తామో, ఇప్పటి నుండి రాబరీ కేసు 392 ఐపీసీలో ఈ కేసు రిజిస్టర్ చేయాలని నిర్ణయించాం. ఎందుకంటే రాబరీకి శిక్ష 10 సంవత్సరాల పైన ఉంది. 10 years to 14 years ఉంది శిక్ష. ఈ కరడుగట్టిన అంతర్రాష్ట్ర ముఠాల ఆట కట్టించేందుకు సైబరాబాద్ పోలీసులు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. మెరుపు దళాల్ని రంగంలోకి దింపారు. పోలీస్ స్టేషన్ కు 2 చొప్పున మొత్తం 110 యాంటీ స్నాచింగ్ టీమ్స్ ను తయారు చేశారు. వీరితో పాటు నేర విభాగం నుంచి మరో 30 మందిని ఎంపిక చేశారు. వీరికి పల్సర్, కరిజ్మా, యమహా వంటి హై స్పీడ్ బైక్స్ ఇచ్చారు. వీళ్లకు పిస్టల్, రివాల్వర్ లాంటివి కూడా ఇవ్వాలని నిర్ణయించారు. పిస్టల్లో 16, రివాల్వర్లో 6 రౌండ్లు ఉండటం వల్ల అవసరమైతే చైన్ స్నాచర్లపై కాల్పులు జరిపే వీలుంది. స్నాచర్లు కాల్పులు జరిపితే ఆత్మరక్షణ కోసం ఆయుధాలు ఇవ్వబోతున్నారు. ఈ టీమ్స్ నిరంతరం గల్లీలు, వీధులు, బస్తీల్లో పెట్రోలింగ్ చేసి స్నాచర్ల పీడ వదిలించనున్నాయి. దేశవ్యాప్తంగా చైన్ స్నాచింగ్స్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. వాటితో పోల్చితే జంట నగరాల్లో జరిగినవి 1%. మన పోలీసుల ఆపరేషన్ల వల్ల ఈ తరహా దొంగతనాలు చాలా వరకు తగ్గాయి. అయితే తాజాగా పట్టుకున్న గ్యాంగ్ పోలీసులకు కొత్త సవాళ్లు విసిరింది. హైదరాబాద్లో ఇంకా 120 మంది ఉత్తరాది రాష్ట్రాల స్నాచర్లు ఉన్నట్టు స్పష్టమైంది. ఎల్బీనగర్, సరూనగర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో 3 చైన్ స్నాచర్లు దొరికారు. వీరి బ్యాక్గ్రౌండ్ కనుక్కుంటే పోలీసులకు కొత్త విషయాలు తెలిసాయి. మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్ కు చెందిన 5 సభ్యుల ఈ గ్యాంగ్ నెల కిందటే హైదరాబాద్ వచ్చింది. రైల్వే స్టేషన్ లో బైక్స్ పార్క్ చేస్తోంది. బస్టాండ్ల దగ్గర రెక్కిచ్చేసి మహిళా ప్రయాణికుల్ని వెంబడిస్తోంది. వెనుక నుంచి వచ్చి మెడలో నగలను లాక్కుపోతోంది. ఇలా నగర శివార్లైన సరూనగర్, ఎల్బీనగర్ లో 32 చైన్ స్నాచింగ్స్ చేసింది. ఈ ముఠా సభ్యులు గిల్టు నగలు, అలంకరణ వస్తువులు అమ్మేవారు. జల్సాలకు అలవాటు పడి స్నాచింగ్స్ మొదలుపెట్టారు. చాలా కాలం నుంచి ఇలాంటి దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరిలో 3 పట్టుకున్న పోలీసులు మరో 2 కోసం గాలిస్తున్నారు. వీరిపైన క్లోజ్ వాచ్ ఉంటుందని మీకు తెలియజేస్తున్నాం. అదే కాకుండా లోకల్ పోలీస్ ఇప్పటి నుండి బీట్స్, కొద్దిగా డైనమిక్ బీట్స్ మరియు డైనమిక్ పెట్రోల్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేసుకుంటుంది. ఎందుకంటే వారు
ఎస్పెషలీ లోకల్ అఫెండర్స్, ఈ పోలీస్ ఏ విధంగా వ్యవహరిస్తుంది, ఏ విధంగా ఏ సమయాల్లో యాక్టివ్గా ఉంది అనేది చాలా క్లోజ్గా గమనిస్తున్నారు. హైదరాబాద్ లో ఇలాంటి చైన్ స్నాచర్లు 120 మంది ఉన్నారు. వీళ్లను పట్టుకునేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు అప్డేట్ తో పాటు అప్గ్రేడ్ అవుతున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఈ ఏడాది 10,000కు పైగా చైన్ స్నాచింగ్స్ జరిగాయి. ఢిల్లీ, ముంబై లాంటి మెట్రో నగరాల్లో కేటుగాళ్లకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. హైదరాబాద్ లో ఈ ఏడాది 213, సైబరాబాద్ లో 305 స్నాచింగ్స్ జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. స్నాచర్లను పట్టుకునే వరకు స్పెషల్ టీమ్స్ పనిచేస్తూనే ఉంటాయని భరోసా ఇస్తున్నారు. బి అలర్ట్లో షార్ట్ బ్రేక్.